Okay, good evening guys. Welcome to the session on Python. సో ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అండ్ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఎందుకు నేర్చుకోవాలి. లైక్ మనకి బయట చూస్తే జావా, సి++, అని ఆర్ అని చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవైలబుల్ ఉంది. కానీ మనం పైథాన్ ని ఎందుకు నేర్చుకోవాలి? సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. బట్ దానికన్నా ముందు జనరల్ గా పైథాన్ అంటే ఏంటో నేర్చుకుందాం. పైథాన్ ఈజ్ నథింగ్ బట్ పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీనివల్ల మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాదు. కానీ ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారా, మీరు ఎవరైతే పైథాన్ ఆర్ ఎల్స్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు జనరల్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇవి ఎందుకు రాసామనంటే ఈ ప్రాబ్లమ్స్ ని మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేది చూస్తే, ఎంత ఎఫిషియెంట్ గా సాల్వ్ చేస్తున్నామని చూస్తే మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది తెలుస్తుంది. లెట్స్ సే ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ చూద్దాం. జనరల్ గా మనకు వచ్చేసి ఏంటి అంటే ఎర్రర్ సాల్వింగ్ టైం. ఓకే, మీరు ఏదన్నా కోడింగ్ చేస్తున్నారనుకోండి, మీకు ఎర్రర్ వస్తుంది. ఓకే, ఈ ఎర్రర్ ని ఎలా సాల్వ్ చేయాలి? లెట్స్ సే మనకి ఒక్కొక్కసారి 10 minutes పట్టొచ్చు ఎర్రర్ సాల్వ్ చేయడానికి, ఒక్కొక్కసారి 1 hour పట్టొచ్చు, ఒక్కొక్కసారి 10 hours పట్టొచ్చు, ఒక్కొక్కసారి డేస్ పట్టొచ్చు. ఓకే, సో ఈ ఎర్రర్ సాల్వింగ్ టైం అనేది మనం రెడ్యూస్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్, ఫస్ట్ ప్రాబ్లం మనం ఫేస్ చేసేది. ఓకే, అండ్ పీపుల్ టు హెల్ప్. ఓకే, మీ దగ్గరలో ఉన్న వాళ్ళు కానివ్వండి, మీ ట్యూటర్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ బయట నుంచి వాళ్ళైనా ఎవరైనా హెల్ప్ చేయడానికి, అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే హెల్ప్ చేయడానికి బాగుంటుంది. సో ఈ హెల్పింగ్ గురించి ఒక ప్రాబ్లం వస్తుంది. సెకండ్, థర్డ్ వన్, ప్లాట్ఫామ్స్ టు వర్క్. అంటే నాకు ఇప్పుడు ఈ కోడింగ్ ని కానీ లేకపోతే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని కానీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆర్ ఎల్స్ కోడింగ్ చేయడానికి ఎటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాట్ఫామ్స్ అవైలబుల్ గా ఉన్నాయని చూసుకోవాలి. ఓకే, సో ఇది ఒక ప్రాబ్లం. అండ్ వెన్ కమ్స్ టు ఫోర్త్ ప్రాబ్లం, ఫ్యూచర్ ప్రిడిక్షన్. సో ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గ్రోత్ లో ఉంది అని, లేకపోతే ఇప్పుడు జాబ్స్ ఉన్నాయని ఫ్యూచర్ గురించి వదిలేకుండా. సో నాకు ఒక 5-10 years తర్వాత ఈ రోల్ లో నేను జాయిన్ అవుతే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ తీసుకుందాం, పైథాన్ లో జాయిన్ అయితే 10 years తర్వాత నా పొజిషన్ ఏంటి? ఓకే, అప్పుడు నాకు ఈ రోల్ ఉంటుందా ఉండదా? సో ఇది ఒకటి మనం నేర్చుకోవాలి. అండ్ దెన్ డిఫికల్టీ లెవెల్, ఇది మనందరికీ కావాల్సిందే కదా. ఈవెన్ కోడర్ అయినా, ఐటీ స్టూడెంట్ అయినా, నాన్ ఐటీ స్టూడెంట్ అయినా నాకు డిఫికల్ట్ గా ఉంటుందా, ఈజీగా ఉంటుందా? ఈజీగా ఉంటే చూసుకోవడం బెటర్. సో దీస్ ఆర్ ద మెయిన్ 5 ప్రాబ్లమ్స్ వి ఆర్ ఫేసింగ్. ఓకే, ఎవరన్నా నేనే కాదు, మీరే కాదు, ఎవరన్నా స్టార్టింగ్ లో ఈ 5 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. సో ఈ ప్రాబ్లమ్స్ కి మన పైథాన్ ఎలా సొల్యూషన్ ఇస్తుంది చూద్దాం. అండ్ పైథాన్ ఎందుకు బెస్ట్ అనేది కూడా చూద్దాం. లెట్స్ సీ. ఫస్ట్ వన్ వచ్చేసి ఈజీ టు కోడ్. ట్రస్ట్ మీ గైస్, మీకు కనుక ఇంగ్లీష్ వచ్చింది అని అంటే 30% పైథాన్ ప్రోగ్రామింగ్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, సో మీరు కనుక ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే 30% ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు వచ్చేస్తుంది. ఎందుకనంటే ఇందులో ఉండే అన్ని కూడా ఇఫ్ అంటాం, అండ్ అంటాం, ఆర్ అంటాం, ఇవన్నీ జనరల్ లాంగ్వేజెస్ కదా. కానీ మీరు చెప్తే నమ్ముతారా? ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్ జస్ట్ ఇలాగే ఉంటాయి ప్రోగ్రామింగ్. అండ్ దెన్ నాన్ ఐటీ, చాలా మంది నాన్ ఐటీ వాళ్ళు వచ్చి అంటూ ఉంటారు, మేము ఐటీలో షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం, లేకపోతే ఐటీలో గ్రోత్ బాగుంది, ఏది నేర్చుకుంటే బెటర్. సో నాన్ ఐటీ వాళ్ళని కంపేర్ చేసుకుంటే వాళ్ళకి ది బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి ఏంటంటే పైథాన్. బికాస్ దిస్ వన్, ఇంగ్లీష్ వస్తే 30% వచ్చేసినట్టే కదా. సో వెన్ కంపేర్ టు జావా, ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ జావా మిగిలినవన్నీ బాగోవని చెప్పట్లేదు, బట్ హార్డ్ టు లెర్న్. ఓకే, ఎందుకంటే సింటాక్స్ కానీ లేకపోతే అందులో ఉండే కోడింగ్ స్ట్రక్చర్ కానీ కొంచెం కష్టం నేర్చుకోవడం. కానీ when it comes to Python, which is very similar to English, so నాన్ వాళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెనీ లైబ్రరీస్. లైబ్రరీస్ అంటే ఎలాంటిది అంటే, మీకు నార్మల్ గా మొబైల్లో యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం కదా, జనరల్ గా వాట్సాప్ ని తీసుకుంటాం. ఇప్పుడు పైథాన్ ఎలాగంటే మెసేజింగ్ యాప్ అనుకోండి. ఓకే, మీరు నార్మల్ గా మెసేజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కి జనరల్ గా, కానీ వాట్సాప్ ఎందుకు సెపరేట్ గా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు? మీకు మెసేజింగ్ అప్లికేషన్ ఉంది కదా, ఎందుకంటే అందులో ఫ్యూచర్స్, స్టేటస్ పెట్టుకోవచ్చు, పక్కన వాడి స్టేటస్ చూడొచ్చు, ఇట్లా చాలా థింగ్స్ ఉంటాయి. సో దానికోసం మనం ఈ యాప్స్ దగ్గరికి వెళ్తాం. సో లైబ్రరీస్ కూడా అలాంటివి. ఓకే, మనకి పైథాన్ లో పాసిబుల్ కానీ లేకపోతే పైథాన్ లో లిమిటేషన్స్ ఉన్న వాటిని తీసుకొని మనం మొబైల్ కి ఎలాగైతే యాప్స్ బిల్డ్ చేసుకుంటున్నామో దీనికి లైబ్రరీస్ బిల్డ్ చేసుకుంటాం. సో ఈ లైబ్రరీస్ కూడా వెన్ ఇట్ కమ్స్ టు జావా ఇలాంటి వాటిలో ఏంటి అంటే ఇవి ఓన్లీ 50% వర్క్ మాత్రమే చేస్తాయి. ఓకే, 50% వర్క్ ని మాత్రమే కంప్లీట్ చేయగలం, మిగిలిన 50% మనం చేసుకోవాలి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పైథాన్ లో లైబ్రరీస్ వచ్చేసరికల్లా 70 to 80% వర్క్ ఇవి చేసేస్తుంది. అంటే మనం చేయాల్సిన కోడింగ్ తగ్గిపోతుంది, చాలా తక్కువ కోడింగ్ చేస్తాం. అండ్ దెన్ ఓపెన్ సోర్స్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఫ్రీ. ఓకే, మనందరికి ఫ్రీ అంటే బాగా ఇష్టం కదా. ఓకే, సో జనరల్ గా చెప్పాలంటే దీంట్లో వర్క్ చేసుకోవాలన్నా, లేకపోతే దీన్ని ప్రాక్టీస్ చేయాలన్నా, లేకపోతే దీని మీద మీ ఓన్ గా అప్లికేషన్ బిల్డ్ చేసుకోవాలన్నా, దీని మీద కంపెనీలో పనిచేయాలన్నా, దేనికి మీరు ఎటువంటి పేమెంట్స్ కానీ ఏమి పే చేయాల్సింది, బికాస్ ఇట్స్ టోటల్లీ ఫ్రీ.
అదే ఓపెన్ సోర్స్ కాకుండా క్లోజ్డ్ సోర్స్ ఉందనుకోండి, అదేమవుతుంది అని అంటే మీరు ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్ కు ఆర్గనైజేషన్ కు మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది, ఆర్ ఎల్స్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది అలా కాదు, ఓపెన్ సోర్స్ కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు. ఈవెన్ కావాలంటే మీరే పైథాన్ మీద కోడింగ్ రాసేసి మీరే పైథాన్ వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు. అంటే మీకు నచ్చిన కోడ్ ని మాడిఫై చేసుకుని పంపించచ్చు. ఒకవేళ అది నిజంగా యూస్ఫుల్ అని అనుకున్నారు అనుకోండి, పైథాన్ కమ్యూనిటీని దానికి నెక్స్ట్ వెర్షన్ లో రిలీజ్ చేస్తారు. ఓకే, అండ్ దెన్ కమ్యూనిటీ అని అంటే పీపుల్. ఓకే, అంటే పైథాన్ తెలిసిన వాళ్ళు అనమాట. సో బికాస్ ఆఫ్ దీస్ టూ రీజన్స్, ఓకే, మెనీ లైబ్రరీస్ అండ్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఎవరన్నా వాడుకోవచ్చు కాబట్టి చాలా మెంబర్స్ ఉంటారు. వన్ థింగ్, మెనీ లైబ్రరీస్, ఎక్కువ లైబ్రరీస్ ఎందుకు ఉన్నాయంటే ఎక్కువ మెంబర్స్ బిల్డ్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ రెండు పాయింట్స్ వల్ల మనకి కమ్యూనిటీ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, వెన్ కంపేర్డ్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అండ్ లాస్ట్ వన్, ర్యాపిడ్ డెవలప్మెంట్. ఈ ర్యాపిడ్ డెవలప్మెంట్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు తెలుసు కదా, ఇప్పుడు తుమ్మిన దగ్గర ఏం చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. సో మొబైల్లో వాడుతున్నాం, వాటిని రికమెండేషన్స్ లో వాడుతున్నాం, ఇమేజ్ జనరేషన్, టెక్స్ట్ జనరేషన్ అని, ఓకే, ఈ మధ్య కొత్తగా సాంగ్స్ లో అని అన్నిట్లో దాన్ని వాడుతున్నాం. సో ఈ ఏఐ వల్ల, ఏఐ లో మనం వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ తప్ప ఇంకేది వాడు, 90% పైథాన్ ప్రోగ్రామింగ్ వల్ల వస్తుంది. ఓకే, సో దీని వల్ల మనకి ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుందండి, సో ఇప్పుడు ఈ పైథాన్ మీద ఉండే అడ్వాంటేజెస్ అన్ని దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం. ఓకే, పైథాన్ గురించి తెలుసుకుందాం, ప్రాబ్లమ్ గురించి తెలుసుకుందాం. ఇదే ఎందుకు బెస్ట్ రీజన్ చూడండి, ఎర్రర్ సాల్వింగ్ టైం. సో ఎర్రర్ సాల్వ్ చేసుకోవడానికి టైం తక్కువ పడడం ఇంపార్టెంట్ కదా, దానికి మనకి ఇక్కడ కమ్యూనిటీ. ఓకే, కమ్యూనిటీ ఉండడం వల్ల అండ్ ఎర్రర్ సాల్వింగ్ టైం, పీపుల్ టు హెల్ప్, ఈ రెండింటిని మన కమ్యూనిటీ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. సో ఎందుకంటే ఎంత ఎక్కువ మెంబర్స్ మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే అంత తొందరగా సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ లో నేను ఒక క్వశ్చన్ పోస్ట్ చేశాను. ఓకే, 1,00,000 మంది ఉన్నారు అనుకోండి, వెంటనే నాకు ఆప్షన్ వస్తుంది, ఎందుకంటే ఒకటి కాకపోతే ఒకటినే చూస్తారు. సో నాకు ఆన్సర్ వెంటనే దొరికిపోతుంది. సో ఈ టైం అనేది మనం తగ్గించేస్తుంది, ఇంత టైం పడుతుంది మనకి. నెక్స్ట్, ప్లాట్ఫామ్స్ టు వర్క్. దాదాపు 20+ ప్లాట్ఫామ్స్ లో మనకి పైథాన్ అనేది వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఫ్యూచర్ ప్రిడిక్షన్, ఆల్రెడీ టోల్డ్ రైట్, ర్యాపిడ్ డెవలప్మెంట్. ఎక్కడైతే ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ ఫ్యూచర్ అంటే ఖచ్చితంగా మీకు ఎన్ష్యూర్ అవుతుంది. ఓకే, అండ్ ఫైనల్లీ డిఫికల్టీ లెవెల్, దీని గురించి సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ఈజీ టు కోడ్ అండ్ నాన్ ఐటీ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అంటే అంత ఈజీగా ఉంటుంది. సో దట్స్ వై పైథాన్ ప్రోగ్రామింగ్ is very important than other programming languages.